మహారాజా టిప్ టాప్ లైటింగ్ అధినేత పోతురాజు గారు రాజు గారు రావాలి రాజు గారు. ఓకే దయచేసి తోసుకోవద్దండి. ఓకే అప్పలరాజు గారు అడ్డే వెళ్ళండి. మీరు లేదినట్టు కొంచెం దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేయండి. మిగతా వాళ్ళు వస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోండి దయచేసి. వెనక్కి వెళ్ళవలసిందిగా కూర్చున్న వాటి నుంచి బాబాయ్ వెనక్కి వెళ్ళిపో. మరి వేరా రావాల్సిందిగా కూర్చున్నా. వేరా వేరా రామా వేరా ఆగద్దు రండి, ఆగద్దు రండి. దయచేసి అందరూ వెనకాల్సిందిగా కూర్చున్నాం. అక్కడ కుమారి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అందరూ వెనకాల్సిందిగా కూర్చున్నామని తోసుకోవద్దు. సంక్షేమం పాటించాలి. కూడా నేను బడేటి బుజ్జి గారితోనూ సిఆర్ గారితో కూడా నేను 15 సంవత్సరాలు కార్పొరేటర్గాను కౌన్సిల్గా పనిచేస్తున్నాను. ఈ 3 కూటముల వల్ల ప్రజలు నేను పొద్దున్న లేచి 4 రేషన్ కాడి నుంచి ప్రజలు సేవ చేసేవాడిని. ఆ సేవ చేయడానికి భాగ్యం కలగ చేయమని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నది కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ మైనార్టీ ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేయగలిగిన ఉద్దేశంతో 3 కూటముల్లో చేరడం జరిగింది. మీ అందరి అనుగ్రహం వల్ల మీ అందరి సహకారంతో బడేటి బుజ్జి చంటి గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేరడం జరిగింది. ఎన్నోసార్లు ఇలా ఉన్న పరిస్థితి ఎన్నో జరిగింది. చంటి గారికి నాకు ఆపరేషన్ చేసుకున్నప్పటికి కూడా నేను పట్టుకోకుండా ఈ పార్టీ గెలిపించాలి, ఈ కూటమిని గెలిపించే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేస్తాను. ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పందాల కార్డు ఇవ్వండి, 35 కార్డు అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి లంచం లేకుండా నా జీవితాన్ని మీ అందరికీ దారిపోసాను. ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. వాళ్ళు ఈ చంటి గారి ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో నాకు ఉన్నటువంటి చొరవ కుటుంబానికి బయట కుటుంబానికి నాకు ఉన్నటువంటి నెరవేర్చే చొరవతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ మీ అందరూ కలిసి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటేసి సైకిల్ కేసి 2 ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 కూడా సైకిల్ గుర్తుకేసి అఖండ విజయం మన 5 డివిజన్లు 14, 15, 16, 17, 18, 19 ఆ డివిజన్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటే ఓకే. ఈరోజు మరి 16వ డివిజన్లో మరి జాయినింగ్ సాంబశివరావు ఒక్కళ్ళే అవుతారు అని అనుకుంటే సాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి 25 సంవత్సరాల పాటు 55 సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయనతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మరి గత 55 సంవత్సరాల్లో అందరి నోట్లో 4గా అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంటి పట్టా కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనదిగా చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సాంబశివరావు ఆయన్ని అభిమానించారు. ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరూ కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను 3 సార్లు వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అనంటే కనీసం అర్హత ఉన్న వాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి 70 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ 5 సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది. ఈ రోజున ప్రజలకి పని చెయ్యాలి అనంటే
తప్పనిసరిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి. ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి. ఏదన్నా సరే వాళ్ళకి పలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి. నా 55 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అనటం కూడా జరిగింది. మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ప్రజా మద్దతు ఏదైతే కూటమికి ఉంటుందో, ప్రజల యొక్క మద్దతు పొందిన నాయకుడు మా కూటమిలోకి రావడం సందర్భంగా 16వ డివిజన్ పక్కనున్న 3 డివిజన్లు కూడా ఇవాళ వైసీపీ కూడా ఖాళీ అయిపోయింది. తప్పనిసరిగా ఈ 5 డివిజన్ల నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంబశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్లో కూడా అసలు వైసీపీకి ఓటు అనేది పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, మనకు మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో, ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.